ఇట్లనా? బా వద్దులే. ఇట్లనా మరి? వాడు శశిగాడులా ఉన్నాడు కదా. అవును రే, వానా కట్టే ఉన్నట్టున్నాడు. కాదు వాడే. వాడు మన బ్యాచ్ నుంచి పల్లి బెస్ట్ అయిపోయినాడు. మళ్ళీ ఇట్లా ఎందుకు వస్తున్నాడు? రాని చెప్తా. హాయ్ ఫ్రెండ్స్. ఏంట్రో దాన్ని తప్పొచ్చినట్టున్నా? మీకోసమే వచ్చినా. ఏంటి ఆ పల్వి టీం నుంచి బయట దొబ్బేసిందా? చిచి, వాళ్ళేది పంపించేది, నేనే వచ్చేసిన. ఎంతైనా మీరు నా బెస్ట్ ఫ్రెండ్స్ కదా. బా చాలేరా, నువ్వు ఇలా చాలా సార్లే చేసావు. ఇలా చేయడం 3వ సారి. 4సారి ఇలా చేయలే. కావాలంటే నీ మీద ఒట్టు. హే ఏంట్రా నా మీద ఒట్టేస్తున్నావు? నా మీద ఒట్టేసావు అనుకో మొహం చట్నీ అవుతుంది. మరి మీరు నన్ను నమ్మకపోతే నేనేం చేయాలా? ఏం చేతులే, 2 చేతులు పెట్టుకొని చక్కగా ఇంటికి పో. రే ప్రథమేషు, మరి లేకపోతే ఏంది? పోలేపో, నీకు అవసరం ఉన్నప్పుడు వస్తావు, అవసరం లేనప్పుడు పోతావు. మరి ట్రూ ఫ్రెండ్షిప్ రా. రే ప్లీజ్ రా, ఈ ఒక్కసారికి. శిశిరా ప్లీజ్. సర్లే, వాడంతగా అడుగుతున్నాడు కదా. రే ఈ ఒక్కసారికి ఓకేరా, ఇంకెప్పుడు అలా చేయకు సరేనా? సర్లేరా. ఏడ్చొద్దుపా ఇంకా. అమ్మయ్యా క్షమించేశారు రోయ్. దీనికేం తక్కువలే. ఫస్ట్ చెప్పట్లేద్దాం. సరే నేను ఎక్కుగాల స్వామి. నేను వస్తున్నా. ఏంటి? శిశిరా ఎక్కు. ఇప్పుడు నువ్వేరా. సరేరా. పాలు మురికి నేను వస్తా. నా మధ్య నేను వస్తే వాడే దొంగ. హాసిని దొంగ. రామ్మా హాసిని. వస్తున్నాలే అమ్మా, బాగా నీటికి కట్టే. సర్లే అమ్మా. బాగా కట్టండి. ఎన్ని చెప్పు ఇవి? చెప్పమ్మా. 10. ఉండండి రే, పాపని ఇప్పుడు తిప్పుదాము. అంత దూరంగా పదండి వెళ్ళిపోదండి. రా హాసిని. ఇంకా ఓయ్ హాసిని ఇక్కడున్నా, పట్టుకో చూద్దాం. ఇక్కడమ్మా, ఇక్కడ పట్టుకోమా హాసిని. ఏంది ముందరికే పోతుంది, ఎన్నికి రాదా ఈ పాప? నన్నే అవుట్ చేస్తారా? ఉండండి చెప్తా మీ కథ. ఇవన్నీ 10 కాసుకోండి రింగా. హాయ్ విద్య, ఇక్కడ పట్టుకో. హాయ్ బాయ్. హాయ్ విద్య. అమ్మ వచ్చేసే పిల్ల. అవుట్. ఏ విద్య మెల్లగా కట్టే. సర్లే గాని ఇవన్నీ 10లే. ఇది కనిపిరాలేదులే. ఇక్కడ రా అమ్మ, చాయ్ ఇక్కడ రా. హలో మేడం, ఇక్కడ. అయ్యో వచ్చేసావు. ఏ విద్య నా ముక్కే విద్య నువ్వు కట్టు విద్య. అయ్యో పాపం గాలి ఆడలేదమ్మా. అయ్యో శిష్రా ఇవన్నీ 2. అమ్మా కనిపిస్తుంది. పట్టుకోమ్మా శిష్రా, ఇప్పుడు చూద్దాము. ఎవరప్పయ్యరా? కట్టు విద్య. రే నీ హైట్ నేను సరిపోను కానీ ఏదో చిందు నువ్వు వచ్చి కడుగురారా. విద్య. సారీ విద్య. అక్కడ చూడు బాయ్. రెడీ రా. ప్రతిమేషు పట్టుకుందు. రా ఇక్కడ కింద. మెల్లగా కట్టు. మెల్లగానే కడతాను. తిరుగప్ప. ఇవి 4. ఇవి సార్లే తిప్పండి. కళ్ళు నప్పిస్తాను. ఏం చెప్పు? తిప్పండి. రా వచ్చి పట్టుకోవడం చూద్దాం. నువ్వు ఇక్కడ రా పాపా. అవుట్. ఈ పిల్ల నాటౌటే. పోండి మీరు ఏం చెప్పి నేను తీసేస్తాను. అమ్మయ్య భలే అన్నాం కదా రా. నవ్వి చచ్చిపోయినా. ఈ పట్టు చీరలు కట్టుకునేది వద్దు, ఈ మడతలు పడేది వద్దు. ఆంటీ వస్తురా. శిశిరా ఎక్కడ? అక్కడేం చేస్తున్నావు? చదువుకుంటున్నా. రండిరా కూర్చుంటారండి. ఏంటి ఇలా వచ్చారు? అరే గంట ముందే కదరా అది మీ దగ్గర నుంచి వచ్చిండేది. అవునా ఆంటీ? మళ్ళీ ఆడుకుందామని. ఏంటి మళ్ళీ ఆడుకుండేక? ఇందాకనే కదా అది మీ దగ్గర నుంచి ఇంటికి వచ్చిండేది. ఈ లోపు మళ్ళీ ఆడుకుండేకంటారు. అయినా దగ్గరలో కాలేజెస్ ఓపెన్ అవుతున్నాయి. ఏమైనా బుక్స్ తీసుకుని చదువుకుందామని ఉందా లేదా మీకు? ఇవన్నీ కాకుండా బాగా తినేది ఊరంతా బలాదూర్లు తిరిగేది. ఆంటీ కాలేజ్ ఓపెన్ అయినాక అదే కదా ఆంటీ చేసేది. ఏంటి ఊరంతా బలాదూర్లు తిరిగేదే? అబ్బే కాదంటీ, చదువుకునేది. ప్రిపరేషన్స్, ఎగ్జామ్స్. ఇట్లయితే మీరు చదివినట్టే. అయ్యో అలా ఏం లేదంటే. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి అలా ఉన్నాం. వన్స్ కాలేజ్ ఓపెన్ అయితే ఫుల్ బిజీ. మీరెప్పుడు బిజీగా మేమెప్పుడు చూడాలా? సర్లే గాని ఇంతకు విద్య ఎక్కడ? పాపం ఆంటీ విద్య సైకిల్ తొక్కి కింద పడింది. అవునాడా? దెబ్బలేమో తగ్గాయా? అవును శిష్యా, మోకాళ్ళు 2 తొక్కపోయినాయి. శిశు ఛాయ తీసుకోండి. బట్టలు ఇప్పుడెందుకు నాన్న? బట్టలు మాకు చాలా ఉన్నాయి కదా. స్కూల్ ఓపెన్ అవుతున్నాయి కదా, అందుకే తీసుకొచ్చా. అయినా అమ్మాయిలకి ఎన్ని ఉన్నాయి తక్కువేలే. మాకు తీసుకొచ్చే బదులు మీకు తీసుకొచ్చు కదా రెడీ. నాకేం అవసరం లేదు శిశిరా, నా చిట్టి తల్లి హ్యాపీగా ఉంటే చాలు. హలో మాస్టారు, ఇప్పుడు ఎవరికి బట్టలు అవసరం లేదు. అయినా మొన్ననే కదా స్కూల్ ఫీజు కట్టావు, బుక్స్ తీసుకొచ్చావు. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? అదేంటి శ్రీ అలా అంటావు? పిల్లలు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. ఏమంటాను? సెంటిమెంట్ తో నా నోరు మూపించేశారు కదా. నేనేం మాట్లాడలేను, మీ ఇష్టం.
డాడీ ఏంటి మా హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. థ్యాంక్ యూ నాన్న. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. థ్యాంక్ యూ ఛాయా. మరి గిఫ్ట్ లేదా? ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? డాడీ గిఫ్ట్ ఇచ్చేంత పెద్దోళ్ళమా మేము? డాడీ నీ ప్రేమ చాలా గొప్పది, గిఫ్ట్ ఇచ్చి తీర్చుకునేంత చిన్నది కాదు. కానీ ఒక విషయం అయితే మేము చెప్పగలుగుతాం డాడీ, మీరు మా గురించి అయితే కలలు కన్నరా నెరవేరుస్తామని మీకు మాట ఇస్తున్నాం. ఇదే ఫాదర్స్ డేకి మేము ఇచ్చే పెద్ద గిఫ్ట్. థ్యాంక్ యూ. ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే.